హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎగ్ ఆనియన్స్తో ఏ విధంగా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం. దానికి ముందుగా 3 ఎగ్స్, 4 ఆనియన్స్, కరివేపాకు, జీలకర్ర, తాలింపు గింజలు ముందుగా తీసుకోండి. తర్వాత ఆనియన్స్ అన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఈ విధంగా నేను చూపించిన విధంగా ఆనియన్స్ని మొత్తం కట్ చేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టేయండి. సిమ్లో పెట్టుకోండి. ప్యాన్ పెట్టి ఒక 2 గంటలు ఆయిల్ వేయండి. అందులోనే ఈ విధంగా 2 గంటలు ఆయిల్ వేయండి. కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి నేను ముందుగా చూపించాను కదా జీలకర్ర, అది తాలింపు గింజలు వేయండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేయండి. ఆనియన్స్ వేసి మొత్తం కలిసేలా, ఆయిల్లో కలిసేలా మొత్తం కలపండి ఒకసారి. ఈ విధంగా కలిపి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చూస్తే ఈ విధంగా ఫ్రై అవుతుందన్నమాట. మళ్ళీ ఒక 5 మినిట్స్ ఆగి వెయిట్ చేసి చూడండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా మొత్తం మగ్గిపోయి ఉంటాయి అన్నమాట. మంచిగా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా మగ్గించండి. మగ్గిన తర్వాత అందులోకి చిటికెడు పసుపు వేయండి. పసుపు వేసి మొత్తం కలపండి. ఒకసారి మొత్తం కలిసేలా కలపండి. ఈ విధంగా కలపండి. కలిపిన తర్వాత కరివేపాకు తీసుకున్నాం కదా ముందుగా మనం, కరివేపాకుని వేసేయండి. వేసి మంచిగా కలపండి. మొత్తం ఆయిల్లో కలిసేలా మొత్తం కలిపేయండి ఒకసారి. కలిపిన తర్వాత ఇందులోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి మంచిగా కలపండి. ఈ విధంగా కలుపుకోండి. కలిపి ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి చూస్తే మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. మంచిగా పడుతుంది, మంచి స్మెల్ వస్తుంది మగ్గినట్లు. ఈ విధంగా మంచిగా మగ్గుతుందన్నమాట. ఈ విధంగా మగ్గిన తర్వాత దాంట్లోకి ఒక 2 తీసుకుంటే 3 కూడా తీసుకోవచ్చు. స్పైసీకి తగ్గట్టు కారం తీసుకోండి. మీరు కారం తినే వాళ్ళైతే 3 స్పూన్లు వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్లు సరిపోతాయి. సాల్ట్ వేయండి. అందులోకి 1.5 స్పూన్ వేసాను నేనైతే. వేసి మొత్తం ఈ విధంగా కలిసేలా కలపండి. మంచిగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ వెయిట్ చేసి చూస్తే మంచిగా ఫ్రై అవుతుందన్నమాట. ఇలా ఆయిల్లోనే మంచిగా మగ్గుతుంది. మగ్గిన తర్వాత నేను ఎగ్స్ తీసుకున్నాను కదా, 3 ఎగ్స్ తీసుకున్నాం కదా, వాటిని ఈ విధంగా కొట్టి అందులో వేయండి. ఈ విధంగా వేసేయండి ఎగ్స్ని. మూడు ఎగ్స్ వేసాను నేను. మీరు కావాలంటే ఇంకొకటి వేసుకోవచ్చు. ఈ విధంగా కలపండి మొత్తము. ఇలా అడుగంటకుండా కలపండి. ఇలా కలిపేయండి మొత్తము. కలుపుతూ ఉండండి కొంచెం, అది మొత్తము కలిసేలా మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి మంచిగా కలపండి. ఒక 5 మినిట్స్ ఆగి చూస్తే ఈ విధంగా ఫ్రై అవుతుందన్నమాట. దాంట్లోకి కొంచెము గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం వేయండి. ఒక చిటికెడు వేసి మళ్ళీ ఈ విధంగా కలపండి. మంచిగా మొత్తానికి పట్టేలా ఈ విధంగా కలపండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా ఉందో నాకు ఒక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.